హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఏంటి అంటే మిగిలిపోయిన అన్నంతో మనం బగారా రైస్ చేసుకోవచ్చు అండి. బగారా రైస్ అనొచ్చు, పోపు అన్నం అనొచ్చు. సో ఇది మనం ఏం కర్రీ లేకుండా కూడా ఈజీగా తినేయచ్చు అనమాట. చాలా బాగుంటుంది. సో అది ఎలా ప్రిపేర్ చేయాలో ఇక్కడ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను ముందు ప్యాన్ పెట్టి ఆయిల్ వేసానండి. అది కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 2-3 పచ్చిమిరపకాయలు, గ్రీన్ చిల్లీస్ అండి. మీ కారాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు అనమాట, మనం తీసుకునే అన్నం క్వాంటిటీని బట్టి. అది కొంచెం వేగాక కొంచెం కరివేపాకు, ఇది పిల్లలకు కూడా పెట్టొచ్చండి, పెద్దవాళ్ళు కూడా తినొచ్చు, బాగుంటుంది. కొంచెం కొత్తిమీర, వీటిని కొంచెం మనం ఆయిల్లోనే ఫ్రై చేయాలన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కొంచెం గరం మసాలా అండి. గరం మసాలా అంటే కొంచెం సాహిజీరా, 1 యాలకులు, కొంచెం దాల్చిని, 2 లవంగాలు. ఇది పిల్లలకు పెట్టినట్టయితే మీరు ఇవి స్కిప్ చేసేయచ్చు అండి, కారం ఉంటుంది అనుకుంటే. సో మనం తిన్నప్పుడు మాత్రం ఇవి ఇక్కడ నేను యాడ్ చేశాను చూడండి, ఈ టైంలో యాడ్ చేసేయండి. అవి కొంచెం వేగాక మన గరం మసాలా యాడ్ చేసుకోండి. లేదా ఇది వద్దు అనుకుంటే ఒక పించ్ ఆఫ్ గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకున్న స్మెల్ బాగుంటుందన్నమాట. సో ఇది కొంచెం వేగనివ్వాలి మనం దీన్ని. ఆ స్పైసెస్ అన్నీ ఆయిల్లోకి వస్తాయన్నమాట. సో మనం గరం మసాలా కూడా వేసాం కదా, సాహి జీరావి, దాని ఫ్లేవర్ కూడా కొంచెం వస్తుందన్నమాట మనకి ఆయిల్లోకి. సో అందుకని 1 నిమిషం పాటు అలా మనం వాటిని ఫ్రై చేసుకున్నామా అంటే ఆయిల్లో. నెక్స్ట్ వచ్చేసి అవన్నీ బాగా ఫ్రై అయ్యాయి కదా. సో నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. అది కొంచెం పచ్చి వాసన పోయే వరకు మనం దాన్ని ఫ్రై చేసుకున్నామా అంటే. నెక్స్ట్ ఒక నిమ్మరసం అండి, ఒక నిమ్మకాయ మొత్తం నేను 2 చెక్కలు నిమ్మరసం మొత్తం వేసేసాను. సో పుల్లగా బాగుంటుందన్నమాట మనకు, నాలుక రుచి లేనప్పుడు అప్పుడు కూడా. సో ఇక్కడ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇది మనం లో ఫ్లేమ్లో పెట్టే చేస్తున్నాం మొత్తము. సో మన నిమ్మరసం కూడా ఉడికిపోయింది కదా, కొంచెం ఒక 2 నిమిషాలు ఉడికిందంటే సరిపోతుందండి. ఇక్కడ మనం అన్నం వేసేసామండి. ఇక్కడ మిగిలిపోయిన అన్నంతో కూడా చేసుకోవచ్చు. ఇది మనం పుల్లగా కారం కొంచెం బాగుంటుందన్నమాట మనకి. నాలుకకు టేస్ట్ లేనప్పుడు, ఏం తినబుద్ధి కానప్పుడు ఇలాంటిది బాగుంటుందన్నమాట. సో చెప్పాను కదా, పిల్లలకు పెట్టినట్లయితే గరం మసాలాని స్కిప్ చేసేయండి, పెద్దవాళ్ళకైతే పర్లేదు. సో ఇది కొంచెం వేడెక్కనివ్వాలన్నమాట నేను, ఎందుకంటే మిగిలిపోయిన అన్నంతో చేశాను కాబట్టి అది కొంచెం వేడెక్కే వరకు మనం పెట్టాలా. ఒక 2-3 నిమిషాలు పెట్టామంటే మనం బగారా అన్నం కానీ అనొచ్చు, పోపు అన్నం రెడీ అయిపోయిందనమాట. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మన బగారా అన్నం తిన్న టేస్టే ఉంటుంది. సో ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ చేయండి.